అదొక్క నరేంద్ర మోదీ గారి ద్వారానే సాధ్యం. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి వాళ్ళందరికీ గట్టిగా ఒక్కసారి ధన్యవాదాలు, గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్తాము. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర తరఫు నుంచి వారిని సన్మానిస్తారు. అలాగే కుమరయ్య గారికి పల్లవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్పర్సన్ మల్కా కుమరయ్య గారికి ఈరోజు మన మహిళా మోర్చా తరఫున శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము, మహిళా మోర్చా టీము, తర్వాత మన పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. ఈరోజు కాబట్టి మహిళా శక్తికి ఎంపవర్మెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ డెవలప్ అయ్యే దానిలో ఇది చాలా ఉపయోగమవుతుంది. కాబట్టి మనందరం కలిసి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్తూ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విద్యార్థులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కరిస్తూ, ఎండ చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను, 2 నిమిషాలు. ఫస్ట్గా నేను మీ అందరికీ మీ యొక్క హక్కుల్ని మీరు 32 సంవత్సరాల తర్వాత ఈరోజు అది ఒక నిజం కాబోతున్నటువంటి ఒక సందర్భంలో మీ అందరికీ నేను అభినందన తెలుపుతా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నరేంద్ర మోదీ గారు ఒక ప్రయత్నంతో రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 33% మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక విషయము, ఇది చారిత్రాత్మకమైన విషయము. మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. బ్యాంకింగ్ రంగం అయితేంది, విద్యారంగంలో అయితేంది, ఈవెన్ స్పేస్లో కూడా ఈరోజు మహిళలు పోతూ ఉన్నారు. మనం సునీతా విలియమ్స్ అనే పేరు విన్నాం, మనం అంతకుముందు చావ్లా పేరు విన్నాం, మనం కల్పనా చావ్లా. సో మహిళలు అన్ని చోట, ఆపరేషన్ సింధూర్లో కూడా మహిళలు ముందున్నారు. కాబట్టి మహిళలకు ఈరోజు పెద్దపీఠం వేసినటువంటి ఒక నరేంద్ర మోదీ గారికి 33% రిజర్వేషన్లు చట్టసభల్లో ఇచ్చి మహిళలకు సాధికారతతో పాటు వారి హక్కు, ఎందుకంటే 50% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఉమెన్, దాంట్లో 33% మాత్రమే ఈరోజు ఇస్తూ ఉన్నారు మీకు. అన్ని ఒక పార్టీలు గతంలో దీన్ని మాట్లాడినప్పుడు కూడా కేవలం ఈరోజు నరేంద్ర మోదీ గారు దాన్ని రియాలిటీగా చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే మహిళా లోకానికి ఇది ఒక పెద్ద వరం ఇది. కాబట్టి మీ చిన్నవాళ్ళు కాబట్టి మీ యొక్క సహకారము నరేంద్ర మోదీ గారికి ఉండాలి. పెద్దవారు అయితేనే వారి ఆశీర్వాదాలు ఉండాలి. మీ సహకారం నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈ కార్యక్రమం ఈరోజు శిల్పారెడ్డి గారి యొక్క నేతృత్వంలో, మల్కా కుమరయ్య గారి యొక్క సౌజన్యంతో ఇక్కడ జరుగుతూ ఉన్నది. మరి బ్రహ్మాండంగా ముందు ఒక ఉసికతోని, శాండ్తోని ఈ యొక్క ఏదైతే ఆర్ట్ చేశారో ఈ ఆర్ట్ని మనం సందర్శించి, తర్వాత ఆ ఆర్ట్ ఏదైతే ఉన్నదో నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నానికి వారు తీసుకున్నటువంటి ఈ యొక్క స్టెప్కు వారిని అంకితం చేస్తూ, ఈ ఆర్ట్ని వారు అంకితం చేసేటువంటి ప్రయత్నము, ఈ ప్రయత్నం చేసేటువంటి శిల్పారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
ఎస్ఎల్ఆర్ ఇవ్వాలి ఫోన్ కాదు సార్. సార్ 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 కదండి కదా ఓకే. మహిళలకు పార్లమెంట్లో ఇటు లోక్సభలో ఇటు రాజ్యసభలో రేపు ఏదైతే ఈ యొక్క చట్టం కాబోతున్నదో దీని ద్వారా మహిళా సాధికారతతో పాటు 30 సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే విషయం ఉన్నదో 33% రిజర్వేషన్ కోసం దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ కళని నిజం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో గతంలో 2023లో ఈ చట్టంగా మారినటువంటి ఒక మహిళా రిజర్వేషన్ బిల్ ఈరోజు 2029లోనే అమలు పరచాలి అనేటటువంటి రీతిలో రాజ్యాంగ సవరణ కూడా కాబోతా ఉన్నది. అది ఈరోజు రేపు రాజ్యసభలో, ఇవాళ లోక్సభ, రేపు రాజ్యసభలో అది దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో 30 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఒక ఈ చట్టము, ఈ కళ, మహిళల కళ నిజం కాబోతూ ఉంది. ఈరోజు పల్లవి కాలేజీలో మా కొమరయ్య గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా డాక్టర్ శిల్పారెడ్డి గారు, మహిళా మోర్చా నాయకురాలు, వారి యొక్క ఆధ్వర్యంతో ఇక్కడ శాండ్ ఆర్ట్ అంటే ఉసుకతోని ఈ కళని ప్రదర్శించి దాదాపు 6 గంటల సేపు ప్రదర్శించి దాన్ని తయారు చేయడానికి నరేంద్ర మోదీ గారికి మహిళలు వందన చెప్తూ, మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో అయితే డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఆస్ట్రోనాట్స్గా అన్నింటిలో కూడా మహిళలు ముందుగా ఉన్నారు. రాజకీయాల్లో కూడా ముందుగా ఉండాలనే ఆలోచనతో దేశ మహిళలందరికీ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక బహుమతి అవుతుందో దానికి మేము మా తరఫు నుంచి, తెలంగాణ మహిళల తరఫు నుంచి నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఈ యొక్క శాండ్ ఆర్ట్ అవుతుందో వారికి అంకితం చేశాము. నరేంద్ర మోదీ గారు వారికి చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని మీ అందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూ, మరి గతంలో 32 సంవత్సరాల నుంచి ఎదురు చూసినట్టుగా చట్టము నిజం కాబోతుంది. కాబట్టి మరొకసారి మా తరఫు నుంచి, తెలంగాణ ప్రజల తరఫు నుంచి, తెలంగాణ మహిళల తరఫు నుంచి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ సార్. గత 32 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్లు అయితే పార్లమెంట్లో రకరకాలుగా రూపం తీసుకొని అడ్డుపడి చాలామంది కాంగ్రెస్ తెచ్చినప్పుడు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కొలేషన్ పార్ట్నర్సే వాళ్లకు వ్యతిరేకిస్తూ మహిళా బిల్లుని రాకుండా చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మహిళా రిజర్వేషన్ చట్టం కింద మార్చి 2029లోనే దీన్ని అమలుపరచాలని చెప్పేసి ఈరోజు అది రాజ్యాంగ సవరణకు పార్లమెంట్లో రాబోతూ ఉంది. దాంతోపాటు రేపు రాజ్యసభలో పూర్తయిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగ సవరణతోని రాబోయేటటువంటి 2029లో జరిగేటటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో
33% మహిళలకు రిజర్వేషన్ రాబోతూ ఉంది. ఈ ఒక మహిళలకు రిజర్వేషన్స్ ఏతున్నాయో అది మహిళ ఒక పాత్ర ఇంక్లూజివ్ అంటే పరిపాలనలో వారి భాగస్వామ్యము, వారి సాధికారత, అదేవిధంగా వారు 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళని నిజం చేసినందుకు నరేంద్ర మోదీ గారిని ఈరోజు తెలంగాణ తరఫు నుంచి, తెలంగాణ ప్రజల తరఫు నుంచి, తెలంగాణ మహిళల తరఫు నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో కొమరయ్య గారి యొక్క సౌజన్యంతో, శిల్పారెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఇక్కడ శాండ్ ఆర్ట్ అంటే ఉసికెతోని నరేంద్ర మోదీ గారికి ఈరోజు వారు చేసినటువంటి ఒక ధన్యవాదాలకు సంబంధించిన ఆర్ట్ ఒకటి ఉందో మోదీ గారిని, అదేవిధంగా ఆపరేషన్ సింధులో పాల్గొన్నటువంటి ఒక వారి యొక్క ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో వారి యొక్క బొమ్మతోని, డాక్టరు అదేవిధంగా లాయరు ఆ బొమ్మతోని ఈరోజు ఆ ఒక శాండ్ ఆర్ట్ని కూడా నరేంద్ర మోదీ గారికి ఇక్కడ అంకితం చేయడం జరిగింది. నేను ఈ యొక్క సందర్భంగా మరొకసారి రాష్ట్ర మహిళలందరికీ కూడా నేను 33%